మీకైతే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే షేర్ చేస్తాను. నేను ఈ స్కూల్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. మాకేంటంటే మిషనరీ స్కూల్ మాది. అంటే కేరళ నుంచి సిస్టర్స్ వస్తారు. అంటే మేము సిస్టర్స్ అంటాము, మామూలుగా అయితే నన్స్ వాళ్ళైతే ఒక 5 మెంబర్స్ అయితే ఉంటారు స్కూల్కి. ఆ స్కూల్లో ఏంటంటే సిస్టర్స్ హాస్టల్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే ఎవ్రీ సండే అయితే చర్చికి అయితే తీసుకెళ్తారు. చర్చ్కి అంటే ఆ పిల్లలు ఏంటంటే ఇంకా పిల్లలు కదా, ఏముంది నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు, అంటే బయట తిరిగినట్టు ఉంటుంది అనేసి. బట్ చర్చ్కి వెళ్ళేసి అయితే ప్రేయర్స్ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు. మేమైతే మాకు కూడా అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ ఉన్నా లేదంటే ఏదన్నా కూడా డైరెక్ట్ చర్చ్లోకి వెళ్ళిపోయేసి ప్రేయర్ చేయించడాలు ఇవి ఉండే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు ఉంటాయి. ఇంకోటి మాకేంటంటే ఇవి ఇస్తారు, క్రాస్ మార్క్స్ అలా ఇచ్చి వేసుకోమనేసి. మేము చిన్నప్పుడు అంటే తెలియదు కదా, దాదాపు నేనైతే మా డాడీని వాళ్ళని కూడా అంటే అడిగేది 1 గ్రామ్ గోల్డ్ అలా తీపిచ్చి నాకు ప్లస్ మార్క్ వేసుకునేసి. అంటే తెలియదు కదా అప్పటి చిన్నప్పట్లో. అలా అయిపోయేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎవ్రీడే మార్నింగ్ డ్రైవర్ ఉంటాడు. మామూలుగా మేమే ప్రేయర్ చదవాలి. అంటే హోలీ లార్డ్, ఆల్మైటీ గాడ్ ఇలా అనేది ప్రతిదీ, బ్లెస్ అవర్ స్టడీస్, బ్లెస్ అవర్ పేరెంట్స్ అనేసి ప్రతిరోజు అయితే చదవాలి. చదవకపోతే ఆ రోజు ఇంకా డ్రైవర్ వెళ్ళేసి కంప్లైంట్ చేస్తారు సిస్టర్స్కి. ప్రిన్సిపల్ ఇంకా ఆవిడ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ అరుస్తారు. మళ్ళీ తర్వాత ప్రతిరోజు అయితే మేము ఖచ్చితంగా అయితే చదవాలి ప్రేయర్, హోలీ లార్డ్ అనేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ స్కూల్లోకి వెళ్తానే మాకు దేంతో స్టార్ట్ అవుతుందంటే పొద్దున్నే ఇలా వాళ్ళ ప్రార్థనలతో స్టార్ట్ అవుతుంది. మైక్ సెట్ పెట్టేసి లోపల స్కూల్లో ప్రతి ఒక్కడు మౌనం పాటించాలి. లోపల ఒక 1 అవర్ దాకా, 13 మినిట్స్ దాకా 1 అవర్ దాకా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మా స్కూల్లో ఇది వందే మాత్రము అవి సామాన్యంగా చెప్పరు. ఏదో వీక్లీ వన్స్ భారత మాతకి జై ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ అలా జరుగుతాయి మాకు. 10th కూడా మాకైతే 10th ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అయితే ఇలాగా పాస్టర్ అయితే వచ్చి మాకు ప్రేయర్స్ చేసి మా మీద అలా వాటర్ చల్లేది. ఏంటంటే మాకు హాల్ టికెట్స్ ఇచ్చేది లేదు. పేరెంట్స్ అడిగినా కూడా మాకు ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని ప్రతిరోజు మా మీద వాటర్ చల్లించుకొని హాల్ టికెట్స్ మీద చల్లించుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. అలా అయితే జరుగుతుండేది. ఇంకొకటి ఏంటంటే సిస్టర్స్ అయితే అదే నన్స్ వాళ్ళైతే ప్రతి వీక్లీ వన్స్ ఒకసారి ఎవరొకరు ఇంటికి అయితే వెళ్తారు. అది ఓన్లీ హిందూస్ ఇంటికే వెళ్తారు. హిందూస్ కానీ లేదంటే మళ్ళీ తర్వాత ముస్లిమ్స్ ఇంటికి కానీ వెళ్తారు. వెళ్ళిపోయేసి వాళ్ళని పరామర్శించినట్టు వెళ్తూ ఉంటారు. అప్పట్లో తెలియదు కదా, ఎవరింటికి వాళ్ళు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఓకే మా ఇంటికి ఇలా వచ్చారు అనేసి. మా ఇంటికి అయితే వస్తూ ఉన్నారు కానీ ఏ రోజు అయితే వచ్చింది లేదు. ఏమో మిగిలిన వాళ్ళ ఇంటికైతే మా ఇంటి చుట్టుపక్కల అందరికి కూడా వచ్చారు, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే. ఇలా అయితే అలా కన్నింగ్గా అప్పట్లో తెలియదు కానీ ఇలా ప్లాన్లు అయితే వేసేటోళ్ళు. ఇప్పుడైతే తెలిసింది కానీ మా ఊర్లో చదివే వాళ్ళకి కూడా అదే చెప్తాను నేను, ఆ స్కూళ్ళకి అయితే పంపించొద్దంటారా నాయన. పెద్దవాళ్ళు కూడా కాదు, పిల్లల మీద నుంచి స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్త, బాయ్.